ప్రియ భగవద్బంధులారా, మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వర్ణించటం దేవాదిదేవతలకే సాధ్యమయ్యే విషయం కాదు. ఆ తల్లి వైభవాన్ని ఎంత గొప్ప పండితుడైనా, ఎంత మహాప్రజ్ఞాశాలి అయినా, ఎంత రచనాదీక్షుడైనా దక్షుడైనా ఎవరూ కూడా తల్లి వైభవాన్ని సంపూర్ణంగా వర్ణించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు లేరు. అయినప్పటికీ మనం ఏదో మన శక్తి కొలది ఆ అమ్మ వైభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనందరికీ మార్గదర్శకుడిగా నిలిచినటువంటి మహానుభావుడు శ్రీ పరాశర భట్టార్ స్వామివారు, వారు అనుగ్రహించిన శ్రీగుణరత్నకోశమనే గ్రంథరాజాన్ని ఆధారం చేసుకొని ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి 4 మంచి మాటలు చెప్పుకునే ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. తల్లి యొక్క గొప్పదనం, ఆమె యొక్క వైభవం ఎవరు ఎన్ని రకాలుగా చెప్తే మాత్రం సాధ్యమవుతుందా చెప్పండి. అంగం తే మృదు శీతముగ్ధమధురోదారైర్గుణైర్గుంభతః క్షీరాబ్ధే కిం రుజేషతాముపగతా మన్యే మహార్ఘాస్తతః ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంతకృత్రిమకథం దివ్యం వపుర్నార్హతి. ఇప్పుడు అమ్మవారిని వర్ణించాలి అనంటే ఏ విధంగా వర్ణిస్తాను చెప్పండి. అమ్మవారనే కాదు, ఏదన్నా ఒక వస్తువుని ఒక పోలిక చెప్పాలి. ఒకటి మంచి సువాసనాభరితమైన ఒక వస్తువు ఉందనుకోండి, అని ఇలాగా వాసన చూస్తే అబ్బా ఎంత బాగుందో అనగానే ఆహా మల్లెపువ్వులాగా ఎంత చక్కటి వాసన వస్తుందో అంటే మల్లెపువ్వుతో పోల్చి. ఒక వస్తువు ముట్టుకున్నాం, చాలా నున్నగా ఉంది, బా ఇది చూడండి చక్కగా పాలరాయిలాగా ఎలా నున్నగా జారిపోతున్నదో అన్నాం. ఒకటి మంచి దివ్యంగా ఒక వస్తువుని తిన్నామో లేదో తాగాము, చాలా బాగుంది, బా అమృతం లాగుందండి అన్నాం. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి పోలిక మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేన్ని ఆధారం చేసుకొని నువ్వు ఆ పోలిక చెప్పావు అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రమాణం పెట్టేసుకున్నాం. ఎలాగా? బాగా ఎత్తైందనుకోండి హిమాలయాలంత ఎత్తు అన్నాం, బాగా లోతైందనుకోండి సముద్రం అంత లోతు అన్నాం. ఎవరు చెప్పారు హిమాలయాలు ఎత్తని? అంటే మన దృష్టిలో మనం చూసినటువంటి వస్తువులన్నిట్లో హిమాలయాలు బాగా ఎత్తుగా ఉన్నాయి కాబట్టి అంత ఎత్తండి అన్నాం. సముద్రాన్ని మనం లోపలికి చేరిపార చూడలేం కాబట్టి సముద్రం అంత లోతన్నాం, ఆకాశమంత విశాలమన్నాం. ఇవన్నీ మనము మన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మనం చూసినటువంటి వస్తువులతో ఒక పోలిక చెప్పుకుంటున్నాం తప్పితే అంతకన్నా ఎక్కువ మనకేదో పెద్ద తెలిసి కాదు చెప్పుకుంటోంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఇంత గొప్పగా చెప్పుకోవటానికి ఇవి కారణమవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మవారిని వర్ణించాలి అనంటే మనకి తెలిసిన ఈ వస్తువులతోనేగా ఆమెను వర్ణించగలం. మనం చూడనటువంటి వస్తువులతో ఈమెను పోలిక చెప్పలేం కదా. అంటే చూస్తున్నటువంటి వస్తువుల్లో ఏ గొప్పదనం ఉందో కేవలం అంత గొప్పదనమే ఆమెకు ఆపాదించగలం, కానీ అంతకన్నా గొప్పదనం ఆపాదించే శక్తి మనకి ఎక్కడిది లేదు. ఎందుకు లేదు అంటే దాని గురించిన జ్ఞానం మనకి లేదు. మన జ్ఞానం పరిమితం.
ఈ పరిమితమైన జ్ఞానంతోటే ఆమెని వర్ణించగలం, కానీ అంతకన్నా ఎక్కువ వర్ణించే శక్తి మనకి లేదు. మరి ఈ అమ్మ శక్తి ఇంతవరకే పరిమితమా? ఇంతేనా? ఆమె సౌందర్యం ఇంతేనా? ఆమెలో గుణాలు ఇన్నేనా అంటే కాదు. వీటన్నింటినీ మించినటువంటిది గొప్ప గుణం ఆమెకి.